కామెంట్ బై ఆర్కే గారి యొక్క స్టోరీ గురించి నేను మీకు చెప్పాలి మేడం. ఎందుకంటే జనరల్గా ఇలాంటి మంచి ప్రోగ్రామ్ అనిపిస్తున్నట్టు మీకు థ్యాంక్స్ మ్యామ్. జనరల్గా ఒక హీరోకి కానీ లేదా డైరెక్టర్ కానీ లేదా స్పోర్ట్స్ ఆడే అతనికి కానీ ఫ్యాన్స్ ఉంటారు మేడం. నేను ఎస్పెషల్లీ రాధాకృష్ణ గారికి వెరీ బిగ్ ఫ్యాన్ మేడం. ఎందుకంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేది నేను ఎక్స్క్లూజివ్ చాలా బాగా చూస్తాను మేడం. ఒకరోజు సాటర్డే కనుక అది మిస్ అయితే సండే కానీ మండే కానీ వెతుక్కోనాలా నేను వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆయన ఏం రాశారు ఏంటంటే అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి రాజకీయంగా ఎలా అడిగేయాలో ఎలా మాట్లాడాలో నేను చాలా నేర్చుకున్నాను మేడం. ఎందుకంటే ఈరోజు నా దగ్గర డేటాతో సహా చెప్పడానికి నేను ముందుకు వచ్చాను మేడం. ఇది సాక్షి రోత మీడియా చూడొచ్చు, లేదంటే అందులో ఉన్న జర్నలిస్ట్ చూడొచ్చు, నాతో డిబేట్కి వస్తానో పర్లేదు మేడం. కొన్ని నిజాలు మీకు చెప్పాలి మేడం. నేను కొన్ని కేసెస్ మేడం 2019 ఎలక్షన్ ముందు డేటా చోరీ అని చెప్పేసి వైసీపీ కానీ ఇక్కడున్న కేసీఆర్ కానీ చాలా నాటకాలు ఆడారు మేడం. నాటకాలు ఆడితే రాధాకృష్ణ గారు ఆ రోజు చెప్పారు, ఏది అధికారం టీడీపీకి అధికారం వెళ్ళకముందు చెప్పారు, డేటా చోరీ అనేది బిగ్ స్కాము, అసలు ఏం లేదు, ఇది కావాలని ఎలక్షన్ కోసం వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు చెప్పాడు మేడం. గెలిచిన తర్వాత ఆ కేసుని కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తీసి పక్కన పడేశారు. అంటే డేటా చోరీ అనేది అప్పుడు రాధాకృష్ణ గారు చెప్పిందే జరిగింది మేడం. ఆ తర్వాత 2019లో ఎలక్షన్ ముందు జేఎస్పీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి కానీ బీజేపీ ఇలా విడిపోవడం కరెక్ట్ కాదు, మీరు విడిపోతే మీకు దెబ్బ తగిలిద్దని చెప్పి ఆ రోజు చెప్పారు మేడం. చెప్పినట్టే ఆయనకి ఒక్క సీటు మాత్రమే గెలిచారు మేడం. ఆ రోజు జనసేన పార్టీ కార్యకర్తగా నాయకులు గారు రాధాకృష్ణ గారు ఎంత తిట్టారో నేను చూశాను మేడం. కానీ ఆయన చెప్పింది అక్షరాలా జరిగింది మేడం. ఆ తర్వాత పోతే నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఇన్ని కేసులు పెట్టి అంత ఇబ్బంది పెట్టారు చూశారు మేడం. ఆయన ఆ రోజు చెప్పాడు ఈ కేసులన్నీ కోర్టులో నిలబడు, ఖచ్చితంగా చర్య అని చెప్పారు మేడం. ఈ రోజుకి అది తేలిపోయింది మేడం. అతనికి రావాల్సిన ఎరియర్ సాలరీ మొత్తం ఇచ్చి అతనికి ఇచ్చేశారు మేడం. ఆ తర్వాత పోతే మేడం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి ఒక అతను ఉన్నాడు మేడం. ఏంటంటే టీడీటీ వెబ్సైట్లో ఏసఐ గురించి ఒక ఆర్టికల్ రాశారు మేడం. ఆర్టికల్ రాస్తే రాధాకృష్ణ గారు ఏబిఎన్ గారు ఏంటంటే దాంట్లో మీ ఛానల్లో ప్రచురితమైన తర్వాత పరువు నష్టం దాబా విషయంలో ఏం చేశారంటే సుబ్రహ్మణ్య స్వామి 200 కిలోమీటర్ల దూరం నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి తిరుపతి వచ్చి రాధాకృష్ణ గారి మీద కేసేస్తాను, నేను వెంకన్న స్వామి భక్తుని, నేను వెంకన్న స్వామి దర్శించుకోవడానికి వచ్చాను, మీరు ఇలాంటి వెబ్సైట్లో వచ్చని చెప్పి అబద్ధాలు ఎలా రాస్తామని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మేడం. అందులో ఆయన క్లారిటీగా చెప్పాడు అసలు సుబ్రహ్మణ్యం అనే అతను లాయర్ కాదు అని తేల్చి చెప్పేసింది రాధాకృష్ణ గారు మేడం. ఆ తర్వాత అది బయటపడింది. ఆ తర్వాత ఇతను వెంకన్న స్వామి మీద ప్రేమతో రాలేదు, ఎందుకంటే వెంకన్న స్వామి మీద ప్రేమతో వస్తే ఆ రోజు ఈయన తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామిని దర్శించుకోకుండా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి శాలువగా పిచ్చుకొని భోజనానికి వెళ్ళాడు అని చెప్పి బయట పెట్టింది రాధాకృష్ణ గారు మేడం. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేడం అంటే నేను ఇప్పుడు చెప్పి వీళ్ళు అబద్ధాలు అనుకుంటున్నారు మేడం. కానీ ఇంకపోతే రీసెంట్ గా వీకెండ్ కామెంట్ ఆర్కేలు ఇంకో మాట చెప్పారు మేడం. మరి దానికి విజయసాయి రెడ్డి గారు సిద్ధమో కాదు నాకైతే తెలియదు మేడం. ఈయనకి రాజ్యసభ కావాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అడిగితే ఈయనకి చెన్నైలో ఒక హౌస్ ఉంటే ఆ హౌస్ అమ్మి వచ్చే డబ్బులకి రీసెంట్ గా మేడం నేను చెప్పిన పిచ్చి స్టోరీ అని చెప్పి పేటిఎం బ్యాచ్ కానీ లేదంటే బ్లూ మీడియా కానీ మీరు అనుకుంటే